చేయండి, మేము ఉంటామని మాకు సపోర్ట్ చేస్తున్న పాముల రవణయ్య గారికి, అట్లాంటి గ్రామ పెద్దలకి, ప్రిన్సిపాల్ గారికి, విఆర్ఓ గారికి అందరికీ, మరియు మేము చిన్నపిల్లలు స్టార్ట్ చేసాం. అదే దీని మా పరిధి మించి ఒక పొజిషన్ తీసుకుని పోవాలని పెద్ద యూత్ని అడగగానే వాళ్ళు దూర ప్రాంతాల నుండి బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ వీళ్ళందరి నుండి వచ్చి ఎంతో మాకు సపోర్ట్ చేస్తున్నందుకు మా మినీ యూత్ తరఫున పెద్ద యూత్కి పాదాభివందనాలు. అట్లానే గ్రామ పెద్దలందరికీ మా ఇన్విటేషన్ ఇవ్వగానే వాళ్ళందరూ వచ్చినందుకు మాకు పాదాభివందనలు చేస్తూ, మొదటగా సేవాగుణ ఫౌండేషన్, అదే ఫౌండేషన్ గురించి చెప్పనున్నప్పుడు ఒక 4 మేము చేసిన పనుల గురించి చెప్పాలి. మొదటగా మాలో ఒకడు, మరియు క్షమించాలి, రెడ్ క్రాస్ వాళ్ళకి కూడా మా ఇన్విటేషన్ ఆహ్వానించి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఫౌండేషన్ గురించి చెప్పే ముందు మేము చేసిన 4 పనుల గురించి చెప్పాలి. మాలో ఒకడు ఆర్థిక పరిస్థితి బాగలేదు, వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగలేదు. మేము 10 మంది కలిసాం ఏదో ఒకటి చేయాలని. అబ్బాయికి చెప్పగానే మేము 10 మంది కలిసి సర్పంచ్ గారిని కలవడం జరిగింది. అతను ఎమ్మటే 10,000 రూపీస్ ఇచ్చేసి, ఇంకా ఈ ఇంటి పనులకు కానీ ఏమైనా కానీ మేము ఉంటాము, మీరు చేయించుకోనని చెప్పడం జరిగింది. అది మా మొదటి సక్సెస్. రెండవది, గ్రామంలో మద్యం అమ్మి చాలా గొడవలు అవన్నీ అవుతున్నాయి సార్. అవి కూడా మేము యూత్ తరఫున ఆపాలని సీరియస్గా ట్రై చేసి ఒక 10 మంది కలిసి, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, మాకు కొంచెం థ్రెట్ కూడా ఉన్నది, అయినా కూడా ఆపాము. ఒకవేళ ఇంకా అమ్ముతుంటే అది కూడా ఆపుతామని చెప్తున్నాం. మూడవది, మేము 10 మంది కలిసి ఈ బిల్డింగ్కి సున్నం కొడుతున్నాం సార్. మీద ఏదో సేవా కార్యక్రమం చేస్తా. అప్పుడు దురదృష్టవశాత్తు ఒక పెద్ద అతనికి హార్ట్ అటాక్ వచ్చింది. మేము 10 మంది కలిసి అక్కడే ఉన్నాం. మేము ఎమ్మటే వెళ్ళి అతను మేము ఉన్నాం, మీకేం కాదని చెప్పి ఆటో మాట్లాడి మేమందరం 10 మంది కలిసి పంపించాం. దేవుడి దయ వల్ల అతను సేఫ్గా రికవర్ అయిపోయారు సార్. స్పాట్లో మేము సహాయం చేపట్టి. నాలుగవది, మా పరిధి మించి ఒక పెద్ద ప్రాజెక్ట్, ఖాజా నవాజ్ అని వాళ్ళ అబ్బాయికి 22 lakhs అవుతుందన్న సార్, క్యాన్సర్ వచ్చింది. సో మేము అందరము ఏదో